నమస్తే. వెల్కమ్ టు రుద్ర టీవీ. వైభవ్ సూర్యవంశీపై జడేజా చేసిన ఈ వ్యాఖ్యలు బయటకు రావడంతో సోషల్ మీడియాలో అభిమానులు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. మైదానంలో ప్రత్యర్థి బౌలర్లపై ఎలాంటి భయం లేకుండా విరుచుకుపడే వైభవ్ కూడా బుమ్రా లాంటి ప్రపంచ స్థాయి బౌలర్ను ఎంతో గౌరవంగా ఎదుర్కొంటాడనే విషయం అందరినీ ఆకట్టుకుంటోంది. నిజానికి నెట్స్ లోనే అత్యంత కఠినమైన బౌలర్లను ఎదుర్కొంటూ తమ ఆటను మరింత మెరుగుపరుచుకోవడం టీమిండియా సంస్కృతిలో భాగంగా భావిస్తారు. అలాంటి వాతావరణంలోనే వైభవ్ కూడా రోజు రోజుకు మరింత పరిణితి సాధిస్తున్నాడని జట్టు వర్గాలు చెబుతున్నాయి. బుమ్రా వేగం, అతని విభిన్నమైన యాక్షన్, చివరి క్షణంలో స్వింగ్ అయ్యే బంతులను ఎదుర్కోవడం అంత సులభం కాదని ఇప్పటికే ప్రపంచంలోని ఎందరో దిగ్గజాల బ్యాటర్లు అంగీకరించారు. అందుకే వైభవ్ లాంటి యువ ఆటగాడు ప్రాక్టీస్ లో జాగ్రత్తగా ఆడటం భయానికి సంకేతం కాదని, నేర్చుకోవాలనే తపనకు నిదర్శనమని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇదే విషయాన్ని జడేజా కూడా పరోక్షంగా వెల్లడిస్తూ పెద్ద ఆటగాళ్ల నుంచి నేర్చుకునే లక్షణం ఉన్నవారే భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి చేరుకుంటారని చెప్పాడు. ప్రస్తుతం వైభవ్ తన బ్యాటింగ్ లో షాట్ కలెక్షన్, ఫుట్ వర్క్, మ్యాచ్ పరిస్థితులకు తగ్గట్టు ఇన్నింగ్స్ నిర్మించే నైపుణ్యాలపై ప్రత్యేక దృష్టి పెట్టారని సమాచారం. మరోవైపు ప్రధాన కోచ్, బ్యాటింగ్ కోచ్లతో పాటు కెప్టెన్ కూడా అతడికి నిరంతరం సూచనలు ఇస్తూ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతున్నారని తెలుస్తోంది. చిన్న వయసులోనే అంతర్జాతీయ స్థాయిలో వచ్చిన గుర్తింపును నిలబెట్టుకోవాలంటే ఫిట్నెస్, మానసిక దృఢత్వం, క్రమశిక్షణ అత్యంత కీలకమని వైభవ్ కూడా బాగా అర్థం చేసుకున్నారని అతనికి దగ్గరగా ఉన్నవారు చెబుతున్నారు. అందుకే మ్యాచ్లు లేని రోజుల్లో కూడా గంటల తరబడి నెట్స్ లో సాధన చేయడంతో పాటు ఫిట్నెస్ సెషన్లను ఏమాత్రం నిర్లక్ష్యం చేయడం లేదట. జింబాంబే పర్యటనలో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గా నిలిచిన తర్వాత అతనిపై అంచనాలు భారీగా పెరిగినా వాటి ఒత్తిడికి లోను కాకుండా ప్రతి మ్యాచ్ ను కొత్త ఆరంభంగా భావిస్తూ ముందుకు సాగుతున్నాడని అంటున్నారు. ఇక దులీప్ ట్రోఫీలో ఈస్ట్ జోన్ వైస్ కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టడం అతని నాయకత్వ లక్షణాలకు నిదర్శనంగా నిలిచింది. కేవలం పరుగులు చేయడమే కాకుండా జట్టును ముందుండి నడిపించే సామర్థ్యం కూడా వైభవ్ లో కనిపిస్తోందని మాజీ క్రికెటర్లు ప్రశంసిస్తున్నారు. అతని నిర్భయమైన బ్యాటింగ్ శైలి ఇప్పటికే అభిమానులకు ప్రత్యేక ఆకర్షణగా మారగా, సీనియర్ల పట్ల చూపుతున్న గౌరవం, వినయం అతన్ని మరింత ప్రత్యేకంగా నిలబెడుతున్నాయని చెబుతున్నారు. ప్రస్తుతం భారత క్రికెట్ లో యువ సంచలనంగా ఎదుగుతున్న వైభవ్ సూర్యవంశీ ప్రయాణం ఇక్కడితో ఆగేదిలా కనిపించడం లేదు. సరైన మార్గదర్శకత్వం, క్రమశిక్షణ, నిరంతర శ్రమ కొనసాగిస్తే రాబోయే సంవత్సరాల్లో భారత జట్టుకు అన్ని ఫార్మాట్లలో కీలక బ్యాటర్ గా మారే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని మాజీ ఆటగాళ్లు విశ్వసిస్తున్నారు. అభిమానులు కూడా అతన్ని భవిష్యత్తు సూపర్ స్టార్ గా అభివర్ణిస్తూ బుమ్రా వంటి దిగ్గజాల నుంచి నేర్చుకుంటూ మరింత మెరుగైన ఆటగాడిగా ఎదగాలని ఆకాంక్షిస్తున్నారు. ఇక ముందు అతడు ఆడబోయే ప్రతి ఇన్నింగ్స్ పై ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. పరుగులతో పాటు తన పరిపక్వత, బాధ్యతాయుతమైన ఆట తీరుతో కూడా వైభవ్ భారత క్రికెట్ కు దీర్ఘకాలిక ఆస్తిగా నిలుస్తాడా అనే ప్రశ్నకు సమాధానం రాబోయే రోజుల్లో దొరుకుతుంది. అయితే ఇప్పటి వరకు అతడు చూపించిన ప్రతిభ, ఆత్మవిశ్వాసం, నేర్చుకునే తత్వం చూస్తే భారత క్రికెట్ కు మరో గొప్ప స్టార్ దొరికాడనే అభిప్రాయం మాత్రం రోజు రోజుకు బలపడుతోంది. ఇది ఇవాల్టి అప్డేట్. మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి రుద్ర టీవీ.